కూటమి ప్రభుత్వం తరపున బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వచ్చే ఏడాది తల్లికి వందనం పథకం అమలు చేయనుందన్నారు. అదే విధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము. అలాగే సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తామని. ఖచ్చితంగా తల్లికి వందనం. ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడి నిమిత్తం డబ్బులు ఇస్తామన్నామో ఈ రేపొద్దున ఖరీఫ్ నాటికి ఏదైతే ఖరీఫ్ నాటి రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైంకి కూడా ఖచ్చితంగా దాన్ని కూడా మేము అమలు చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా